M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. భక్తి శ్రద్ధలతో శుభ శుక్రవారం హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ సెయింట్ లూక్స్ చర్చిలో శుక్రవారం క్రైస్తవులు గుడ్ ఫ్రైడే వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 10 గంటల నుండి 3:30 వరకు ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ పరిశుద్ధ ఆరాధన నిర్వహించారు. ఏర్పరచబడిన వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించారు. తండ్రి, మీరే మీ చేయుచున్నారో మీరు ఎరుగని కనుక వీరిని క్షమించుము. నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉన్నావు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? నేను దప్పికొంచున్నాను. సమాప్తమైనది. తండ్రి చేతికి నా ఆత్మ అప్పగించుకొంచున్నాను. చర్చి ఫాదర్ రేవకట్ట మాణిక్యరావు ఆశీర్వచనాలు అందించారు. విశ్వాసులు, సండే స్కూల్ పిల్లలు, యూత్ మెంబర్స్ పాల్గొన్నారు. మేము సాక్ష్యమిస్తూ జీవిస్తున్నాం తండ్రి. పాప క్షమాపణ నిమిత్తం శిలవ యాగం మీరు చేసిన మా తండ్రి, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకుంటాం ప్రభువా. విరిగి నలిగిన హృదయంతోనే కదా ప్రభువా మేము ఆరాధించడం మీరు అడుగుతున్నారు తండ్రి. ఇందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు బిడ్డలమైన మీరు శిలువ మీద పలికిన ఆ యొక్క 7 మాటలను మేము ధ్యానించి ఉన్నాం ప్రభువా. మరి ఆ యొక్క 7 మాటలు ఉన్న గొప్ప గూఢ అర్థాలను మేము గ్రహించున్నాం తండ్రి. మా జీవితాలను సరిచేసుకొని మిమ్మల్ని మహిమపరచడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విన్న వాక్యము వ్యర్థము కాకుండా ప్రతి హృదయాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసే శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకారం ఇచ్చిన వందనాలు మనం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రేమ మరి బాధ్యతలను మరి మీ యొక్క శిలువ జ్ఞానంలో మేము ధ్యానించున్నాం తండ్రి. వీరేం చేస్తున్నారు, వీరెరుగారు కనుక వీరిని క్షమించము అంటున్నావు తండ్రి. నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అంటున్నావు ప్రభు. అదేవిధంగా నేను ధ్యానించడానికి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుడికి మొట్టమొదట స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక గురువులకు మరియు సంఘ పెద్దలకి, ముఖ్యంగా జ్ఞానం కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే షీ రికమెండెడ్ మై నేమ్ టు హియర్. ఈ ప్రాసెస్ చాలా చక్కగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ మొత్తం 7 పదాలు కూడా ఇంతదాకా మేము వినికిడిలోనే ఉన్నాం, వినికిడి దశలోనే కూర్చొని ఉన్నాం. ఇప్పుడు మేము ఆ వాక్యాన్ని ధ్యానించడానికి ఒక మంచి అవకాశాన్ని మరి మన స్థానిక గురువులు కల్పించడం అనేది నిజంగా గురువులను నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే వినేవాళ్ళం కాకుండా వాక్యాన్ని పంచుకోవడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మాకు కల్పించే అవకాశం, ఈ అవకాశం అందరూ మీరు కూడా అనుకుంటుండొచ్చు. ఒకరోజు నేను కూడా ఇక్కడ వచ్చి మాట్లాడాలి. నేను కూడా అనుకున్నాను, నా చర్చిలో ఉన్నప్పుడు ఇలా అనుకుంటుండే అప్పుడు ఒక అవకాశం ఇస్తే మాట మాట్లాడవచ్చు కదా. ఎందుకంటే ఎప్పుడు గురువులు చెప్పింది ఏంటంటే మన పార్టిసిపేషన్లో ఉండాలి. దీని కొరకు నిజంగా మరి ఎప్పుడైతే ఐగాం ద్వారా నేను నా పేరు ఇక్కడ ప్రతిపాదించబడిందో అప్పటి నుంచి నేను ఈ వాక్యం ధ్యానించాలనేటువంటి ఒక తపన, లేకపోతే ఒక ఆశ, ఒక ఆవేదన నా హృదయంలో కలిగింది. ఎందుకంటే దీని గురించి వాక్యం అంటే మాటలు కాదు, వాక్యాన్ని మరి పంచుకోవాలంటే కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందనే గ్రహింపు కూడా నాకు వచ్చింది. ముఖ్యంగా మరి ఈ వాక్యంలో ఏమన్నానంటే, అటు తర్వాత సమస్తము అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానను. ఏమంటే లేఖనము నెరవేరినట్లు శిలువ పైన ఎండలో కూడా 24 గంటలు, గెత్సెమనీ తోట నుంచి కలవరి ప్రయాణంలో కూడా 24 గంటల ప్రయాణంలో కూడా మరి దాహం తప్పకుండా వేసి ఉండొచ్చు. మనకి ఇప్పుడు మనం పొద్దు నుంచి వచ్చినప్పుడు దాహం వేస్తుంది, కానీ నేను తాగొద్దనుకున్నాను. అయితే ఆయనకి ఎంత తప్పిక, నేను ఇది శారీరకమైనటువంటి తప్పిక.
మరి నిజంగా కొనవచ్చు. కానీ లేఖనం ఏంటి, లేఖనం ఎలా నెరవేరినాయి, లేఖనం ఏం నేర్చినట్టు జస్ట్ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే లేఖనము నెరవేరినట్లుగా అంటే ఆయన జననము ఒక లేఖనమే. యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన జననం గురించి రాస్తున్నాడు. కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడ్డాను. అంటే ఇది ఒక లేఖన భాగం, ఇది ఒక నెరవేరే దేవుని యొక్క ఏమంటారు లేఖనము నెరవేరుటలో మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను దాహంగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి లేఖనం అంటే ఏంటి, ఆయన జననం ఒకటి. నెక్స్ట్ మరణం గురించి కూడా యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో కూడా రాశాడు. 4-5 వచనంలో కూడా చేస్తే నిశ్చయంగా అతడు మన రోగముల నిమిత్తమే భరిస్తున్నాడు. మన రోగముల గురించి ఆయన శిలువపై మ్రానుపై తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతున్నాడు. అంతేకాకుండా 5వ వచనంలో కూడా మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను. ఇది కూడా ఒక ఏమంటారు లేఖన భాగమే. లేఖనం నెరవేరడానికి ఇది ఒకటి నెరవేరింది అనేటువంటి చెప్పడానికి ఒక భాగం. ఇంకొక లేఖనము 53వ అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో కూడా ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసాను. ఇవన్నీ లేఖనాలు మరి దేవుని లోపల యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో కూడా లేకపోతే యేసుక్రీస్తు కల్వరిలో పలుకుతున్నటువంటి పలుకులో కూడా ఆయన తన లేఖనం ఏమంటారు సమాప్తమైన ఎరిగి లేఖనము నెరవేరినట్లు ఈ లేఖనం ఎక్కడ ఉంది మరి నేను తప్పికుంటున్నానంటే కూడా మరి ఏమంటాడంటే కీర్తనకారుడు 69వ అధ్యాయం 21వ వచనంలో వారు చేదును నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది అంటున్నాడు. అంటే దావీదు మహారాజు కూడా ఈయన గురించి రాసేస్తాడు అవన్నీ లేఖనంలో కూడా. ఈయన దప్పికొంటాడు, ఈ దప్పికను మనం తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా లేఖన భాగంలో ఉన్నాయి. అంటే దీనిలో శిలువ మీద మరి నేను అనుకున్న కొన్నిసార్లు ఈ సువార్త భాగం ఈ పత్రికల భాగం వాళ్ళు చదువుతుంటే అపోస్తులైన పౌరులు కూడా మొదటి అధికారం గురించి రాస్తున్నాడు. అంటే మనకి ఇవన్నీ ఎక్కడున్నాయి, మనకంటే ఇప్పుడు ప్రింట్ అయింది, మనం చదువుతున్నాం ఆదికాండం నుంచి మనం లాస్ట్ ప్రకటన గ్రంథం వరకు మనం ఆల్రెడీ ప్రింట్ ఉంది కాబట్టి ఈ వాక్యం ఇది ఇక్కడ అని మనం చదువుతున్నాం. కానీ ఆ కాలంలో మరి వీటికి ఎక్కడి పౌరులు ఎక్కడ మధ్య నుంచి వచ్చినాడు, యేసుక్రీస్తును చంపాలని లేకపోతే సువార్తలను చంపాలని ఆశతో ఉన్నటువంటి ఆ పౌలు మరి ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగినాడని ఒక్కసారి అనుకుంటే నిజమే. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం అది ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకు బైబిల్ మనకు ఇచ్చినందుకు ఆ వాక్యాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరి ఈ లేఖన భాగాలు నెరవేరనే కాబట్టి తెలిసినప్పుడు మరి ఆదాము ఏమన్నాడు, దేవా నేను నీ ఎదుటికి రాలేను, నేను దిగంబరిని అన్నాడు. నువ్వు దిగంబరిని అని ఎవరు చెప్పారు నీకు, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అన్నాడు. అన్నప్పుడు ఆదాము మరి వెంటనే తను పశ్చాత్తపడి ఒప్పుకున్నాడండి, ఒప్పుకోలేదు. కానీ ఫస్ట్ సృష్టించిన ఆదామే దేవుణ్ణి నిందించిండు. ఏమన్నాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చిన పండు తిన్నా అనేసేసి అక్కడ తన మీద తప్పు వేసుకోకుండా మరి దేవుణ్ణే దూషించు. అక్కడి నుంచి మానవులము తనను 2024 సంవత్సరాల నుంచి దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నాడని దేవుడు మనల్ని కరుణించి కాపాడుతూనే ఉండు. మరి ఒక స్త్రీ మరి భర్తకి ఇచ్చినప్పుడు స్త్రీలమైన మనము ఇస్తాం, ఏదన్నా ఉంటే పిల్లలకి ఇస్తాం, భర్తకి ఇస్తాం. మరి భర్తలు అది వద్దు అని కూడా చెప్పొచ్చు. మరి అక్కడ ఆదాం చెప్పలే, అవ్వమాట విన్నాడు, తిన్నాడు, అది మన దేవుని మీదనే తప్పుద్ది. మరి ఇంకొక స్త్రీ గురించి కూడా మనం ఆలోచిస్తాము. మరి ఈ రోజు ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళకూడదు అని పిలాతు భార్య మరి పిలాతు చెప్పింది. మరి పిలాతు కూడా ఒక అధికారంలో ఉండు. మరి పిలాతుకు భార్య కబురు పంపినప్పుడు భార్య మాట విన్నాడా, తను వినలేదు. తను ఎందుకు తన అధికారం పోతుందేమో అని ప్రజలకు భయపడ్డాడు. భయపడి తనకు తెలుసు తను నీతిమంతుడు, ఏ తప్పితమో తనకు కనబడలేదు. తను వెంటనే ఏం చేశాడు, ఒకప్పుడు హేరోదు పిలాతు ఇద్దరు భద్రశత్రువులు అయినా కానీ ఈ శత్రువులు ఇద్దరు ఒకటైపోయారు. యేసు ప్రభువును మళ్ళా తన దగ్గరికి పంపాడు. మరి హేరోదు కూడా యేసు ప్రభువు పుట్టినప్పుడు చూడాలని ఎంతో ఆశపడ్డాడు. మరి హేరోదు యేసు ప్రభు పుట్టినప్పుడు చంపాలని కూడా అనుకున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. మరి యేసుక్రీస్తు మరి ఆ సిలువలో మనం మాట్లాడిన మొట్టమొదటి మాట, తండ్రి
వీరేమి చేయకుండా వెళ్ళి ఉన్నాడు, మరి కొట్టబడి ఉన్నాడు, నలుగుగొట్టబడి ఉన్నాడు. కానీ మనము ఇదివరకు విన్న రీతిగా యెషయా గ్రంథము మరి ఆయన నలుగుగొట్టబడము ఎవరికి ఇష్టమై ఉన్నది? యెహోవాకే ఇష్టమై ఉన్నది. మరి ఇక్కడ ఎందుకని యేసుక్రీస్తు వీరేమి చేయుచున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రాధేయపడుచున్నాడు. మరి కొద్ది దినాల క్రితమే మరి అతడితో పూసిన ఆ స్త్రీ మరి యేసును మరి అభిషేకించినప్పుడు నీకు నీ పాపములను క్షమింపబడి ఉన్నానని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ పాపము క్షమించే వ్యక్తి మరి ఇతరుల పాపమును క్షమించమని తండ్రితో వేడుకొంచున్నాడు. మరి ఇది ఏ విధంగా సాధ్యం? యేసుకు మరి ఆజ్ఞ, మరి యేసుకు శక్తి, అధికారం ఇవ్వబడినది మానవుల పాపములను క్షమించడానికి. కానీ శిలువ మీద యేసుక్రీస్తు తండ్రికి ప్రాధేయపడుచున్నాడు, దేవా వారి పాపములను క్షమించుమని. మరి ఎందుకని ఈ విధంగా మరి యేసుక్రీస్తు మరి ఆయన ప్రాధేయపడుతున్నాడు? తండ్రికి ఇష్టమై ఉన్నాడు. ఆయన నలుగుగొట్టబడి మరి ఆయన అవమానించబడి ఉమ్మివేయబడ్డాడు, కొట్టబడి ఉన్నాడు. మన పాపము కొరకే పాప పరిహారాలుగా బలి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆది అందే మరి దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఆయన ఎంతగానో మరి దేవుని చిత్త ప్రకారం నడుచున్నాడు. ఇది కూడా మనం దేవుని చిత్త ప్రకారం జరిగి ఉన్నది. మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క రోజు వచ్చినప్పుడు నాకు మరి ఫోన్లో మరి శుభ శుక్రవారం శుభములు తెలియజేస్తూ వస్తుంటారు. మొట్టమొదటిగా నేను అనుకున్నాను ఇది కాదు, హ్యాపీ ఈస్టర్ అనాలి, హ్యాపీ గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నారు అనుకున్నాను. కానీ ధ్యానించినప్పుడు అవును, నిజంగా యేసుక్రీస్తు మరణించినట్లయితే మనకు విముక్తి లేదు, పాప క్షమాపణ లేదు. ఆయన మరణించాడు కాబట్టి మనకు రక్షణ కలిగి ఉన్నది. అందుకే ఇది శుభ శుక్రవారపు శుభములు నేను మీకు తెలియజేస్తున్నాను. మరి లోకం ఏ విధంగా మరి ఆచరిస్తుందో తెలియదు, కానీ మరి యేసుని నమ్మిన బిడ్డలకు ఇది నిజంగా శుభదినమై ఉన్నది. మనం చూసిన రీతిగా యోహాను రాసిన సువార్త 4:24 నేను చదివి చూస్తున్నాను. సమయం మన దగ్గర తక్కువ కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. మరి ఏ విధంగా యేసుక్రీస్తు మనకు తెలియజేసి ఉన్నాడంటే ఆత్మానుసారమైన బ్రతుకు మనము బ్రతకవలసినది. సాధారణంగా ఎవరైనా హాని చేసినప్పుడు, ఎవరైనా మరి తప్పు చేసినప్పుడు అందరూ ఏమంటారంటే క్షమించండి, క్షమించి వదిలేయండి, మరి వారికి తెలియదు కాబట్టి వారికి చేస్తున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా చూస్తున్నట్టయితే వారికి ఆ శిక్ష కలగాలి. మనము మౌనంగా ఉంటే వారు ఇంకెక్కువగా మన మీద దాడి చేస్తారు. మౌనంగా ఉండి మనల్ని మరి గొయ్యిలో తోగినట్లు అవుతుంది. మనమే మరి హీనులుగా అవుతున్నాము. మౌనంగా ఉన్నాము కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారని ఎంతో మంది ఈ విధంగా తెలియజేస్తారు. కానీ యేసుక్రీస్తు మనకు చూపింది ఏంటంటే మరి ఏ విధంగా ఆయన తండ్రిని వేడుకొని ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించంటే వారి ఆధ్యాత్మికంగా గుడ్డితనంతో ఉన్నారు కాబట్టి క్షమించమన్నారు. మరి దైవికమంగా వారి గుడ్డితనంతో మరి ఉన్నారు కాబట్టి ఈ లోకరాజు వారిని ఏం చేస్తున్నారంటే సర్వ సత్యము ఎరగకుండా వారి గుడ్డితనంతో ఆ సాతాను వారిని బంధించి ఉన్నారు. ఎందుకని అక్కడ ప్రజలు ఈ విధంగా హేళన చేస్తూ నిజమైన ఒకవేళ నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. కానీ యేసుక్రీస్తు మరి తండ్రిని ఎందుకు వేడుకొని ఉన్నాడు అంటే వారికి తెలియదు. ఎందుకంటే వారి గుడ్డితనంతో ఉన్నారు కాబట్టి, ఆత్మానుసారంగా వారు ఎదగలేదు కాబట్టి గుడ్డితనంతో బాధపడుచున్నారు కాబట్టి వారికి వరకై ఆయన క్షమాపణ కోరి ఉన్నారు తండ్రి యొద్ద. తండ్రి మరి ఎందుకంటే మరి తండ్రి ఆ గడియలో తన కుమారుని విడిచిపెట్టి ఉన్నాడు. దాని అర్థం ఏంటి అంటే పెయిడ్ ఇన్ ఫుల్ అంటే పూర్తిగా చెల్లించిన అని దాని అర్థం. పెయిడ్ ఇన్ ఫుల్ ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అంటే కంప్లీట్ గా చెల్లించారు అనే ఆ అర్థం వచ్చేటట్టు ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే వర్డ్ రాస్తారు. మన యేసుక్రీస్తు ప్రభువు కూడా 6వ మాటగా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే రెండింటికి నేను కొంచెం లింక్ చేసి చెప్తున్నా. అంటే పూర్తిగా చెల్లించారు అని దాని అర్థం, పెయిడ్ ఇన్ ఫుల్. అయితే మనము యోహాను 4:34 ఒక్కసారి చూద్దామండి. యోహాను 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. అలాగే యోహాను
17:4 చూసినట్టయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే దీని రెండింటిని బట్టి మనం చూస్తే ఏంటి అంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన పనిని, యేసు ప్రభు వారికి ఇచ్చిన పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఆయనని మహిమపరిచాడు, తండ్రిని మహిమపరిచాడని ఈ 2 వాక్యాల్లో మనం చూస్తున్నాం. అంటే ఆయన ఇచ్చిన పనిని కంప్లీట్ చేశాడు. సో అది దాని మీనింగ్. అయితే మనం ఒక్కసారి మనము ఆలోచిద్దాం. తండ్రి దేవుడికి ఇచ్చిన, అంటే యేసు ప్రభు వారికి ఇచ్చిన పనిని సంపూర్తి చేశారు కదా. అంటే ఏం చేశారు సంపూర్తి అంటే? ఎట్లా సంపూర్తి చేశారు? ఇప్పుడు దాకా చాలా వాక్యాలు ఉన్నాం కదా, ఎట్లా సంపూర్తి చేశారు? తన రక్తాన్ని మన కోసం చిందించి ఆయన కంప్లీట్ చేశారు. ఇంకా అంతకు మించి ఇంకా అల్టిమేట్ ఏంటి అంటే, తన రక్తంను మన కోసం చిందించాడు కాబట్టి ఆయన ఏమన్నాడు? సమాప్తమైనది అనే మాట చెప్పాడు. అంతే కదా. అంటే ఆ ప్రాసెస్ అంతా ఆయన కొట్టడం, ఆ రక్తం చిందించబడ్డం తర్వాత సమాప్తమైనది అనే మాట చెప్పాడు. అయితే ఏం సమాప్తమైంది? ద ఎంటైర్ వర్క్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన అనే కార్యం అక్కడ కంప్లీట్ గా నెరవేరింది. ఎప్పుడు? ఆయన సిలువ పైన రక్తాన్ని చిందించినప్పుడు. తండ్రి ఇచ్చిన పని అదే, రక్షణ కార్యం అదే, విమోచన కార్యం అదే, అన్ని చేశాడు కాబట్టి సమాప్తమైనదే అనే మాట చెప్పాడు. ఈ వర్డ్ ఏం ప్రొక్లైమ్ చేస్తుంది అంటే, తండ్రి ఇచ్చిన పనిని అకంప్లిష్ చేశాడు అనే మాటగా మనము ఏం మాట? ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట మనం చూస్తున్నాం అన్నమాట. అయితే మనకి అందరికీ తెలిసిన విషయమే, 1 యోహాను 1:7 ఏముంటది? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. సో సెకండ్ వచ్చేసి, అంటే సమాప్తమైన దానికి ఇదొకటి నేను తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9:12 చూస్తే, మనం ఎప్పుడు ఇవి చదువుతుండే లేఖన భాగాలు ఫెమిలియర్ వర్సెస్. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించండి. అంటే మనము ఇంకొకటి ఏం చూడొచ్చు? మామూలుగా సామాన్యంగా రక్తం చిందించబడితేనే ఏమవుతుంది? పాపానికి పరిహారం అనేది, అది అందరికి మనకు తెలిసిన విషయమే. అయితే దేవుడు ఏం చేశాడు? మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాకుండా తన స్వరక్తంతో ఒక్కసారిగా ఆ శిలువ మీద ఆయన బలియాగాన్ని చేశారు. అయితే వర్స్ 26-28 ఏముంటుంది? హీబ్రూస్ 9th చాప్టర్ 26-28 వర్సెస్లో, అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకుంట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారికి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. సో అన్నింటినీ రక్షించి పాలు తేలును ప్రవహించు దేశానికి ప్రయాణాన్ని కొనసాగించి ఉన్నాడు. అనగా శారీరకమైన రక్షణ, శారీరకమైన విడుదల వారికి కలగచేసినట్టుగా మనం రాత్రి ధ్యానించున్నాం. అదేవిధంగా ఈ యొక్క సువార్త భాగంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 17-30 నుంచి మనం చూసినట్లయితే, జస్ట్ ఇదంతా మీకు ఉపోద్ఘాతంగానే దేవుడు విడిపించి పాలు తేలు ప్రవేశ దేశానికి తీసుకోవడానికి అక్కడ పస్కా బలి పశువు పండుగను ఆచరించి ఉన్నారు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఏ కుటుంబం అయితే ఆ రక్తము ఆ యొక్క గృహంపై ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించి కాపాడాడు. మరి ఇక్కడ రెండో విషయంలో మనం సువార్త భాగంలోనికి వెళ్తాం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క 30వ వచనంలో మనం చూసినట్లయితే, తన యొక్క శరీరాన్ని తిని తన రక్తాన్ని త్రాగిన వాడే నావాడు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. ఎందుకనగా మనం ఇక్కడ ఆత్మ సంబంధమైన విడుదల, పాప క్షమాపణ పొందడానికి, పాప జీవితంలో నుండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన యొక్క మార్గాన్ని మనకు అందించడానికి ఇక్కడికి ఈ యొక్క మత్తయి రాసిన సువార్తలో చూస్తున్నాం. అనగా మనము మానవులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ మరి సమయంలో
మరి ఆ యొక్క పాత నిబంధనలు శారీరకమైన రక్షణ, ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి ఆయనను మనం కొనసాగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అందించిన ఈ యొక్క మరి ప్రభు భోజన సంస్కారపు ఆరాధనలో మనం పాల్పొందాం. ఇది అనగా ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన ప్రభు భోజన సంస్కారం. అనగా మొదటిది శారీరకమైన విడుదల, రెండవది ఆత్మ సంబంధమైన జీవితం, మూడవది మనం పత్రికల పాఠంలో చూస్తున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23-34 వరకు చూసినట్లయితే ఈ యొక్క కొనసాగించుకోవడం, ఈ యొక్క రక్షణ మార్గాన్ని కొనసాగించుకోవడానికి ఈ యొక్క సువార్త భాగం ధ్యానించున్నాం. మరి ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటి అని కూడా మనం ఆలోచన చేస్తాము. ఇవన్నీ చేయడానికి కారణం ఆది మానవుడు చేసిన తప్పితమే. ఆది మానవుడు ఏమి తప్పితం చేశాడు? సండే స్కూల్లో పిల్లలు కూడా అడుగుతాం, పాపం మరి ఆజ్ఞ అంటే ఏంటిది అని. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఏం పాపం చేశాడు? ఆదాము అవ్వ ఏం పాపం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించాలి. మంచి చెడ్డలను తెలియజే వృక్ష ఫలము తినుదినమున నిశ్చయంగా నువ్వు చచ్చిదవని ఆజ్ఞాపించాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అనగా ఆది మానవు నుండి ఈ యొక్క పాపాన్ని మనము వారసత్వంగా దాన్ని పొందుతున్నాం శారీరకంగా. కాబట్టి దాన్ని విడుదలలోనికి తీసుకుని రావాలి. ఆ పాపంలో నుండి, ఆ యొక్క విచ్చమనే తోటలో నుండి బయటికి నెట్టివేయబడ్డ మనిషి. ఇక్కడ కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను శపించుటాన్ని దాని గురించి. ఎక్కడెక్కడ ఏ సందర్భంలో దేవుడని యెహోవా శపించున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏ సందర్భంలో తాను మరి అంత కఠినమైన పదాలు వాడాడని కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క పాపంలో నుండి రక్షించడానికి ఎవరికి ఇష్టమైంది? ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యంలో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో ఈ లోకంలోనికి వచ్చి మానవుడు జీవించే విధానాన్ని నేర్పించడానికి తాను ఈ లోకంలోనికి వచ్చినాడు. అదేవిధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. చూసినట్లయితే ఏ విధంగా అయితే తల్లిని బాధ్యతగా తీసుకొని యోహానుకి ఇచ్చినాడు, మనం చిన్న టైటిల్ చెప్తాండి. యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు 5,000 మంది ఇంచుమించు పురుషులు ఉన్నారు. అక్కడ స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలియదు. ఇంకో దగ్గరికి వచ్చి చూసినట్లయితే 500 మంది నిద్రపోతున్నారు, నిలిచిన్నారు. ఇంకో దగ్గర చూసినట్లయితే పేతురు మధ్యలో కూడా 70 మంది ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే 12 మంది శిష్యులను ఎన్నుకొని యేసు ప్రభుల వారు దయ్యములను వెలగొట్టడానికి ఒక్కొక్కరి చొప్పున పంపించున్నారు. అదేవిధంగా చూసినట్లయితే గెత్సేమనే తోటలో కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా అక్కడ కూడా శిష్యులు ఉన్నారు. అదేవిధంగా కయీని కుమార్తె, మన ఇక్కడ చూసినట్లయితే కూడా కుమార్తె చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తులో వారు వెళ్ళేటప్పుడు కూడా యేసుక్రీస్తు తోటి ఎంతమంది ఉన్నారండి? 3 మాత్రమే ఉన్నారు. ఆ గెత్సేమనే తోటలో కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏ ప్రార్థన జీవితంలో జీవించినాడో, యేసు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు కూడా ఆ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆ ఒక్కరిని మాత్రమే యేసు ప్రభుల వారు ఏం చేస్తారండి? తన తల్లిని ఒంటరిగా ఉంచకుండా తన శిష్యుడిని యోహానికి అప్పగించినాడు. మనం చూస్తున్నాము అక్కడ ప్రార్థన జీవితంలో ఎలా అంటే గెత్సేమనే తోటలో క్రీస్తు వేదన. చూడండి, గెత్సేమనే తోటలో క్రీస్తు వేదన నీ కోసము నా కోసము ఆయన ప్రార్థన జీవితంలో జీవించినాడు. మనం కూడా ఈ శ్రమల దినాలని కూడా ఉన్నప్పుడు యేసు ప్రభుల వారిని ఏ విధంగా అయితే తన తల్లిని అప్పగించినాడో మనం కూడా అదే విధంగా బాధ్యతగా స్వీకరించి అప్పగించవలసి ఉంటుంది. అలా జీవించినప్పుడు నీవు నిజమైన క్రైస్తవుడిగా ఈ స్త్రీలలో జీవించబడి కుమారులాగా ఉంచినారు.
అందుకరికి ఆ విధంగా చేసినట్లయితే కూడా మనం ఇక్కడ సిలువ దగ్గర చూసినట్లయితే 3 గుంపులు కనబడుతున్నాయండి. 3 గుంపులు కనబడుతున్నాయి. ఆ గుంపుల్లోని మనం ఏ గుంపులో ఉండి ఎరిగి తెలుసుకోవాలా? 2వ గుంపులో ఉన్నామా? మొదటి గుంపులో ఉన్నామా? 3వ గుంపులో ఉన్నామా? మొదటి గుంపులోని వారి శత్రువులు, వాళ్ళందరూ అధికారులు, వాళ్ళందరూ ఉంటారు. ఇంకా 2వ గుంపులో చూసినట్లయితే కూడా అక్కడ మనమును మరియమ్మ, క్లోపా అయిన భార్య, మరి యొక్క మరియం, వీళ్ళ ముగ్గురు కూడా ఉంటున్నారు కదండి. అందుకని ఏ గుంపులో ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. చూడండి పిల్లలు, ప్రియమైన సంగమా, మనం ఏ గుంపులో ఉన్నాము ఎరిగి తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరం కూడా 2వ గుంపులో మనమును జీవించబడి ఉంచినామా? మనల్ని ఏం చేస్తారండి? చిన్నప్పుడు తల్లిదండ్రులు మంచిగా చదివించి వారిని అంత వేసి పెద్ద చేసిన తర్వాతకి వారికి ఉద్యోగం వచ్చినాక ఏం చేస్తారండి? తల్లిదండ్రులని అనాశయంలో కానీ పడేస్తూ ఉంటారు, ఎలగొడుతూ ఉంటారు. కానీ కుమారుని మీద, కుమార్తెని మీద ఎంత ఆశ ఉంటుందో వారు గ్రహించుకోలేకపోతున్నారు. అప్పుడు అంటున్నారు, ఆశయన్ని నీ మీదనే తీర్చవా ప్రభు. దేవా, నేను నా కుమారుని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, అయినా కానీ నన్ను బయటికి త్రోసివేసినారు. అలా త్రోసివేయకుండా మనమును జీవించి ఉండాలంటే నిర్గమాకాండంలో చూస్తున్న 25-12 వచనం చూసినట్లయితే, నీ దేవుడని యెహోవా నీకును అనుగ్రహించిన దేశమును నువ్వు దీర్ఘాశాంతురాలు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీవెప్పుడైతే నీ తల్లిని తండ్రిని సన్మానించినావో, మనం ఏం చేయాలని? వృద్ధులుగా ఉన్నప్పుడు వారిని గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, సేవ తీర్చాలి. ఈ 4 మన జీవితంలోని ఉన్నాయా? ఈ శ్రమల దినాల్లోని మంచి రోజు మనం ఒక నిర్ణయంతో తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. నా తల్లిని, నా తండ్రిని ఏ విధంగా నేను వారిని ప్రేమిస్తున్నాను, నా తల్లిని, నా తండ్రిని ఏ విధంగా వారిని సంతోష పెడుతున్నాను అనేది ఒక్కసారి మనము ఆలోచించుకొని నడుచుకోవాలని ఉంటుంది. ఎవరైతే కూడా నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించకుండా జీవించబడించావో, అప్పుడు నీ ఇంటిలో ఏంటంటే ఒక దొంగ, బందిపోటు దొంగను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పుచుండు. మరి దొంగకు, బందిపోటు దొంగకు డిఫరెన్స్ మనకు తెలుసు కదండి. దొంగ అంటే ఏంటంటే వచ్చి ఏదో తనకు కావాల్సినవి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. మరి బందిపోటు దొంగ అంటే తన దగ్గర కత్తులు, గుదియలు అవన్నీ పెట్టుకొని ఉంటాడు. మనిషికి హాని చేసిన తర్వాతనే తను దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు. ప్రభువును సిలువ వేయడము అది ఎంతవరకు న్యాయమండి? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అయినా కానీ ఆ దొంగ, బందిపోటు దొంగను నీవు నాతో కూడా పరదేశంలో ఉంచినవు అంటే, దేవుడు మరి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. దేవుడు ఏంటంటే తను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వలన ఈ లోకానికి వచ్చి మన పాపములు 2024 సంవత్సరాల క్రితమే తన తండ్రి ఈ లోకానికి పంపించి తన రక్తంలో మన పాపములను కడిగి. మరి మనం గమనిస్తే ఇక్కడ మొదటి వచనము నుండి శిలువ మీద మొదటి మాట నుండి 4 మాటల వరకు మన గురించే మాట్లాడుతుంది, ఇతరుల గురించే మాట్లాడుతుంది. మనకు చిన్న ముళ్ళు కుచ్చుకున్నా కానీ అబ్బా అని మనము తల్లడిల్లిపోతుంటాం. కానీ తనను కొరడాలతో కొడుతూ, ఉమ్ము వేస్తూ, శిలువ మీద అంతా హింసిస్తున్నా కానీ తను ఏంటనంటే తన హృదయం నుండి మొత్తము అందరినీ చూస్తుండు. ఇంకా బిడ్డలు మారుతారా, వారి తప్పులు తెలుసుకుంటారా అని ఆ విధంగా తన కళ్ళు సంచరించుచున్నాయి, లోకమంతా సంచరిస్తుంది. మరి యేసు ప్రభును సిలువ వేయేటప్పుడు మరి ఆ సిలువ దగ్గర ఎంతో మంది స్త్రీలు, పురుషులు, పెద్దలు, నాయకులు, అధిపతులు ప్రతి ఒక్కరు ఉండరు. మరి అక్కడ చూస్తే ఉండేసి యేసుని ఎరిగిన బిడ్డలు యేసు ప్రభువును ఆ విధంగా హింసిస్తుంటే
తల్లులు ఎంతో మంది రోధించిండ్రు, ఏడ్చిండ్రు, కానీ ఒక్కరన్న ముందుకెళ్ళి చెప్పగలిగే ధైర్యం లేకపోయింది వాళ్ళకు. ఎందుకనంటే ఆ విధంగా పాపంతో నిండిపోయిన క్రూరులు దేవుని శిక్షిస్తున్నప్పుడు అయ్యో మేము పోయి చెప్తే మా ప్రాణం కూడా పోతుందో అని భయపడి ఉంటుంటారు. కానీ వారు వాళ్ళ హృదయాలు విలాపిస్తూ గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తుంటుంటే శిలువ మీద కూడా ఉండి అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అనేసి చెప్పిండు. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మరి ఇక్కడ దొంగలు, ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒకరు కుడి వైపున ఒకరు ఎడమ వైపున బందిపోటు దొంగలు ఉన్నారనేసి మనకు బైబిల్లో రాయబడి ఉంది. మరి 4 సువార్తలు దగ్గరనే 4 కలిసి రాసినాయి, ఒకదానికి ఒకటి కొత్తలా ఉంది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఒక దొంగ, మొదటి దొంగ అంటుండు మరి ఆ శిలువ మీద బాధపడుతూ నన్ను రక్షించు, నువ్వు దేవుడివే కదా అని. ఇప్పుడు మనం కూడా సహజంగా ఏదన్నా బాధ కలిగినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు ఉండరు అని అంటే వాళ్ళని మనం అంటా ఉండి నీ చేతిలో పవర్ ఉంది కదా, నాకు సహాయం చెయ్యు అని అడుగుతాం. మరి ఆ దొంగ తను పశ్చాత్తాప పడతలేదు, ఆ యొక్క శిలువ మీదకి వెళ్ళి దిగాల అనేసి మరి నన్ను రక్షించు అనేసి తను అంటుండు. మరి ఇక్కడ శిలువ దగ్గర ఉన్న యాజకులు, అధికారం ఎవరిచ్చిందండి? అది దేవుడిచ్చిన అధికారం. ఎవరంతలా వాళ్ళకు అధికారం లేదు. ఏదైనా దేవుని చిత్తం ఉంటేనే మనకు జరుగుతుంది. లోకపరంగా కూడా అంటారు దేవుని ఆజ్ఞ లేని చిన్న చీమయు కదలదు అని. మరి ఆ అధికారాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు, ఈ అధికారం మాకు దేవుడు ఇచ్చిందని కూడా మర్చిపోయి వాళ్ళు ఆ విధంగా దేవుణ్ణి దూషిస్తున్నారు. 3 దినాలలో నువ్వు దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ కట్టిన దేవుడవు కదా, శిలువ మీదకి వెళ్ళి దిగిరా, అప్పుడు మేము ద్వేషిస్తున్నాం. మరి ఈ కూడి ప్రభా నాయన శిల్వ ధ్యానంలో అయ్యా నీ సన్నిధిలో కనబడడానికి నేను ఇచ్చిన కృపను వందనాలు స్తుతిస్తోత్రములు నాయన. అయోగ్యురాలను, అర్హురాలను, ఏ యోగ్యత లేని దాన్ని నీ సన్నిధిలో నిలబడడానికి నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందమని ప్రభునేసుకృష్ణ అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాకు అనుగ్రహించిన అయ్యగారు రెవరెండ్ కట్టమానికి అయ్యగారు గారు నా వందనాలు తెలియజేస్తున్నాను. మా అమ్మని అయ్యగారమ్మకు వారి పిల్లలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి 3 మాటలు ఇప్పటి వరకు మనం విన్నాము. యేసు ప్రభు శిలువలో పలికిన 4వ మాటను మనము ధ్యానంలోనికి ముందు కొనసాగుతూ మరి దేవుడు సహాయం చేయాలని మౌనంగా నా కొరకు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని యేసు ప్రభు శిలువలో ఉండి కేక వేస్తున్నాడు. అక్కడ కేక వేసినలోనే రాయబడి ఉన్నది. అయితే పరిశుద్ధ గ్రంథంలో 3 స్థలాల్లో ఈ వాక్యము రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి 49 వరకు, మార్కు సువార్త ఇప్పుడు చదవబడ్డది, వజ్రమ చదివింది. ఆ విధముగా కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనంలో ఈ 3 సార్లు నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు ఆ శిలువలో వేలాడుచు మరి 7 మాటలు పలికాడు, మనందరికీ తెలుసు. ఆ శిలువలో వేలాడుచు ఆయన పలికిన వేలాడుచున్నప్పుడు 7 సార్లు చూసినట్లుగా మరి నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిసారిగా తాను ప్రజల వైపు చూసి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుమని క్షమాపణ ప్రార్థన ఆయన చేసినట్టుగా మొదటి వాక్యము ద్వారా మనం విని ఉన్నాము. రెండవ మాట ఏంటి అంటే పక్క చూపు చూశాడు. ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. ఇటొక దొంగ అటొక దొంగ. పక్క చూపు చూశాడు. ఎందుకు? ఆయన పశ్చాత్తాపడుతుండు. ఒక దొంగ పశ్చాత్తాపడుతుండు. ఏమని అంటే తండ్రి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆయన పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు. మరి ఆయన రాజ్యం అడిగిండు, కానీ దేవుడు పరదేశిచ్చాడు. ఇచ్చిందా? రాజ్యం ఇవ్వలేడు. పరలోక రాజ్యమునకి ఎక్కడానికి 4 మెట్లు కావాలి. ఆ మెట్లు ఆయన ఎక్కలేడు, కానీ పరదేశిచ్చాడు. పరదేశు పరలోకములో ఒక భాగం. పరలోకములో ఒక భాగం. 3వ మాటను 3వ చూపు తన తల్లి వైపు చూశాడు. ఇంటికి పెద్ద కుమారుడు, తన బాధ్యత, తనకు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకోవచ్చు, కానీ
ఆయన దైవ కుమారుడైనప్పటికీ మనుష్య కుమారుడిగా ఈ లోకములో జన్మించి తన బాధ్యతను జ్ఞాపకము చేసుకొని తన తల్లి బాధ్యతను తన శిష్యునికి, ప్రియమైన శిష్యునికి అప్పచెప్పినట్లుగా మూడో బాధ్యత తన ముందు చూపు కలిగి ఆ చూపును చూశాడు. నాలుగో చూపును తన దేవుని వైపు చూశాడు. ఎందుకు? దేవుడు వదిలిపెట్టాడు కాబట్టి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడినవు అని ఆయన కేక వేసినాడు. మెల్లగా మాట్లాడలేదు. ఆ బాధతో ఆయన నాలుగో చూపును దేవుని వైపు చూపాడు. ఐదో చూపు అంతరంగము తట్టు చూశాడు. దాహం వేస్తుంది ఆయనకు, ఎండలో ఉన్నాడు. ఆ దాహమును భరించలేక మరి ఆయన ఐదో మాట చెప్తారు, దప్పిగొన్నారు అన్న మాట చెప్పాడు. ఆరో మాట సమాప్తమైనది అని ఆయన చెప్పాడు. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూసి, అయ్యా నువ్వు నాకు ఏమప్ప చెప్పినావో దీన్ని నేను సమాప్తము చేసినాను అని ఆయన చెప్పినట్లుగా మరి అర్థమిస్తుంది. ఏడో మాటతో ఆయన పై చూపు చూసి తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నట్లుగా మనము చూస్తుంటాము. మొదటి మాట ద్వారా మనము క్షమాపణను చూసాము. రెండో మాట ద్వారా పరదేశ పొందుకున్నట్లుగా చూసాము. మూడో మాట ద్వారా బాధ్యతను మరి గుర్తు చేసుకోవాలి. మనం అందరం బాధ్యత కలిగి ఉండాలి మన తల్లిదండ్రుల. నేనైతే ధైర్యంగా చెప్పగలుగుతాను, నేను మా మామ అత్తమ్మ చనిపోయే వరకు నా దగ్గరే ఉన్నాను, నేనే చూశాను. ఏదేమన్నా నేను ఎంతో ఆశీర్వదింపబడ్డాను. అది నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే బైబిల్లో చెప్పే వాక్యమును మనం పాటించాలి అనేదే నేను ఎప్పుడు నా గురిగా పెట్టుకుంటాను. అయితే ఈ వాక్యం కొరకు మామూలుగా ఇష్టమున్న వాక్యం చెప్పాలని ఆశపడతాము. అన్న ఫోన్ చేసి నాలుగో మాట చెప్పమ్మా అన్నప్పుడు ఆలోచన చేశాను, ఇది చాలా కష్టమైన మాట, ఇంకోటి అడగానా అనుకున్నాను అని వెంటనే నా అంతరాత్మ చెప్తుంది, నీకు ఏది ఇస్తే అదే చెప్పు అని. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో, ప్రభువా ఏం చెప్పాలి, ఈ విషయం అయితే చాలా కష్టం, అన్నీ ఏదో చెప్పొచ్చు కానీ దీన్ని చెప్పడం చాలా కష్టం. ప్రభువా నువ్వు నాకు మాట ఇస్తే నేను రాసుకోగలుగుతాను అని ప్రార్థన చేస్తాను. అసలు 40 రోజులు ఉపవాసం ఉన్నంత కాలము అన్న చెప్పినప్పటి నుండి ప్రార్థన చేశాను. చాలా రోజుల దాకా దేవుడు నాతో ఏం మాట్లాడలేడు. లాస్ట్కి వచ్చేటప్పుడు దేవుడు నాకు ఒక్కొక్కటి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే కొంచెం ఒక నూతనంగా చెప్పాలని ఆశపడ్డాను. మరి దైవజనుల ముందు మాట్లాడడము అంటే వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు కాబట్టి మరి ఏదైనా తప్పులుంటే క్షమించాలని కూడా నేను అడుగుతున్నాను. అయితే యేసు ప్రభుకు తండ్రికి ఎందుకు ఎడబాటు వచ్చింది అంటే, మరి లోక పాపము ఆయన మోయడము వలన తండ్రికి కుమారునికి ఎడబాపు కలిగింది. యెషయా గ్రంథము 59 మొదటి 2 వచనాల్లో ఉంది, మన దోషములు మనకును మన దేవునికి అడ్డంగా ఉన్నాయంట. మన పాపములు ఆయన ముఖమును మనకు అడ్డం చేసినాయంట. ఇప్పుడు మన ప్రార్థన పోతుందా దేవుని సన్నిధికి? పోదు. మన పాపములు మన దోషములు దేవునికి మనకు అడ్డముగా ఉన్నాయంట. యేసు ప్రభు మన పాపములు మన దోషములు ఆయన వీపు మీద మోస్తున్నాడు కాబట్టే పరిశుద్ధుడైన దేవుడు ఆ పాపమును సహించలేడు. పాపిని క్షమిస్తాడంట, కానీ పాపిని మరి క్షమిస్తాడు, పాపమును ఆయన విసర్జిస్తాడు. పాపమంతా యేసు ప్రభు మీద మోయబడ్డది కాబట్టి ఆయన ప్రభువును విడిచినట్లుగా ఆయన ఆత్మలో గ్రహించి, నా దేవా నా దేవా